విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఇంట్లో డబ్బు నిలవట్లేదా? అసలు ముందు మీరు ఇంట్లోంచి వస్తువులు తీసి పారేయండి. లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది. మన ఇంటి పైన లక్ష్మీ కటాక్షం ఉంటే ఐశ్వర్యం పెరగడమే కాకుండా పిల్లా పాపలతో సంతోషంగా ఉంటామని నమ్మకం. దీనికోసం మనము ఎన్ని ప్రయత్నాలైనా చేస్తూ ఉంటాం. అయితే కొంత డబ్బు బాగానే సంపాదిస్తారు. కానీ ఎంత సంపాదించినా ఇంట్లో నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో కొన్ని అనవసరమైనటువంటి వస్తువులు ఉండడం వల్ల డబ్బు స్థిరంగా ఉండదు. మానసిక ప్రశాంతత ఉండదు, లోపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో డబ్బు స్థిరంగా నిలవాలి అంటే సాధారణంగా ఇంట్లో ఆర్థిక నష్టాలు, కష్టాలు ఇవన్నీ ఉంటే ఏంటంటే కనకదార స్తోత్రాన్ని పఠిస్తాము. దీంతో పాటు కొన్ని ప్రతికూల ప్రభావాన్ని కలిగించేటువంటి వస్తువుల్ని తొలగించాల్సి ఉంటుంది. అవేంటో మనం తెలుసుకుందాం. విరిగిపోయిన లేదా పగిలిపోయిన వస్తువులు. వాస్తవానికి ఇంట్లో ఏదైనా విరిగిన వస్తువులు, పాత్రలు, దేవుడి ఫోటోలు, అద్దము, గడియారము వంటివి ఉండడం వల్ల ఏందంటే ప్రతికూల శక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఇవి ఇంటికి కీడు చేయడమే కాకుండా పనుల్లో అడ్డంకుల్ని, మానసిక ఒత్తిడిని, డబ్బు నష్టాన్ని, ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతూ ఉంటాయి. అందుకే ఇంట్లో పగిలిన వస్తువుల్ని వీలైనంత త్వరగా తీసిపడేయాలి. వాడిపోయిన, ఎండిపోయిన మొక్కలు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఎండిపోయిన మొక్కలు గానీ, చెట్లు గానీ, వాడిపోయిన పూలు గానీ, దుమ్ము పట్టిన కృత్రిమ మొక్కలు గానీ ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తూ ఉంటాయి. దీనివల్ల ఏందంటే సానుకూల శక్తి తగ్గిపోవడమే కాకుండా ఆర్థిక ప్రభావం ఆగిపోతుంది. బలమైన నమ్మకం అన్నమాట. ఇదేంటంటే మనీ ప్లాంట్ చూస్తుంటాం, తమలపాకు చూస్తుంటాం. ఇవన్నీ కూడా చెట్లు, పూల మొక్కలు ఇవన్నీ ఉన్న పళంగా వాడిపోయాయి అంటే ఏదో ఒక దురదృష్టాన్ని సూచిస్తుంది అని నమ్ముతూ ఉంటారు. వెంటనే ఆ వాడిపోయిన మొక్కలను తీసేసి తాజా మొక్కలను నాటుకోవాలి. దీని ద్వారా పాజిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆగిపోయిన, పగిలిపోయిన గడియారాలు. ఇంట్లో ఉన్నటువంటి గడియారం ఆగిపోయినా, టైం తప్పుగా చూపిస్తున్నా, అద్దం పగిలిపోయినా దాన్ని వెంటనే తొలగించాలి. లేకపోతే జీవితంలో ఆర్థిక పురోగతి కుంటుపడుతుంది. అయితే గడియారంలో టైం ఆగిపోతే మనకు కూడా టైం సరిగ్గా తెలీదు. అందుకే గడియారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పగిలిపోయిన ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, అలాగే ఇంట్లో ఉండే ఏవైనా సరే ఇలాంటివన్నీ కూడా అరిష్టం అనమాట. వృత్తిలో పురోభివృద్ధి లోపిస్తుంది. దీంతోపాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తగ్గుతుంది. కంప్యూటర్లు, గడియారాలు ఇంట్లో ఉంచుకోకుండా వెంటనే తొలగించి కొత్త వాటిని మనం పెట్టుకోవాలి. దీని ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. నెగిటివ్ ఎనర్జీ కలిగించేటువంటి ఫోటోలు. నేటి మోడర్న్ యుగంలో ప్రతి ఇంట్లో గోడల మీద ఏదో ఒక అందమైన ఫోటోగ్రాఫ్స్, పెయింటింగ్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఆ ఫోటోగ్రాఫ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దిష్టి కోసము పిచ్చి బొమ్మలు, ఏడుస్తున్న పిల్లల బొమ్మలు, ముదురు కలర్స్ ఉండేటువంటి పెయింటింగ్స్, అర్థం పర్థం లేని పెయింటింగ్స్ ఇంట్లో బాగుంటాయని అలంకరణ కోసం పెట్టుకుంటాం. కానీ అది నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అలాంటివి ఉంటే గనక వెంటనే తొలగించాలి. మంచిగా ఉండే పాజిటివ్ ఎనర్జీని కలిగించే ప్రసన్న వదనంతో నవ్వుతున్న లక్ష్మీదేవి ఫోటో కానీ, రాధాకృష్ణుల ఫోటో కానీ, బోసి నవ్వులతో ఉన్న పిల్లల ఫోటోలు కానీ, బ్యూటిఫుల్ సీనరీస్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అలాగే ముళ్ళ మొక్కలు ఇంట్లో పెట్టుకోకూడదు. చాలామంది ఇళ్లల్లో ఏంటంటే అలంకారం కోసము క్యాక్టస్ మొక్కల్ని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ, నీళ్లు లేకుండా ఉంటాయి అందుకని. అయితే చూడ్డానికి మోడర్న్గా అట్రాక్షన్గా ఉంటాయి కానీ ఇంట్లో ఉద్రిక్తత, ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తాయి. ఈ క్రమంలో ఏంటంటే ఇంట్లో శుభసూచకమైనటువంటి మనీ ప్లాంట్, వెదురు కొమ్మలు, తులసి మొక్క, తమలపాకు వంటి వాటిని పెట్టుకోవాలి. దీని ద్వారా ఏంటంటే అందంగా ఉండడమే కాకుండా సిరి సంపదలు, శ్రేయస్సుని పెంపొందింపజేస్తాయి. అలాగే బెడ్ కింద ఉండే వస్తువుల్ని కూడా మనం తొలగించాల్సి ఉంటుంది. చాలామంది ఇళ్లలో చూస్తాము బెడ్ కింద పనికిరాని వస్తువుల్ని దాస్తూ ఉంటారు. ఎవ్వరికి కనపడవు కదా అనుకుంటారు. కానీ అక్కరకరాని చెత్త అంతా బెడ్ కింద వేసేస్తారు. పాత బుట్టలు, బూట్లు, ఇనుప వస్తువులు, బ్యాగులు అన్నీ బెడ్ కింద ఉంటాయి. అలా ఉండడము అరిష్టం. అయితే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. నిద్రల్ని మనల్ని భంగం చేస్తూ ఉంటాయి. అందుకని మనము ఇవన్నీ కూడా తొలగించి ఎప్పుడు మంచం కింద శుభ్రంగా ఉంచుకునేలా చేస్తే మనకి ఏకాగ్రత పెరగడంతో పాటు చక్కటి నిద్ర వస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నమస్తే.